హాయ్ ఫ్రెండ్స్, చూసారా నేను పనికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి ఇక బాబు ఇలా బుధవారం కదా పూజ చేసుకున్నట్టే బాబుకి అన్ని మళ్ళీ దేవుడు బోలు ఇట్లా తోమిచ్చి ఇక ఇద్దరం టెంపుల్ పోయినాం. టెంపుల్ కి పోయిన వీడియో అయితే షూట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇక టైం లేదు. ఇక అట్లే అక్కడ టెంపుల్ పోయి దర్శనం చేసుకొని మార్కెట్ కి వెళ్ళి ఇక ఇవన్నీ అల్లం అయితే ఫ్రెష్ గా దంచుతున్నా నేనైతే. ఇక దంచి ఫ్రెష్ గా అంటే అక్కలు ముక్కలు దంచేస్తే అల్లం బాగా టేస్ట్ గా ఉంటదని ఇక అన్నం రైస్ అయితే అయిపోయింది. రైస్ అయింది, ఇక కర్రీ కావాలి. ఇక తోటకూర తీసుకొచ్చాను ఈరోజు, బిన్నీస్ తీసుకొచ్చాను, కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ మార్కెట్ పోయి ఇక టైం లేదని టకటక రెండే పట్టుకొని వచ్చిన. ఎందుకంటే ఇక బాబు ఆకలి అవుతుంది అన్నాడు. ఆల్రెడీ అయితే నేనైతే ఈ రోజు అయితే ఆకలి కాగా సలన్నా ఉంటే నేను టమాటా ఉన్న సొరకాయ అండినా కదా, నేనైతే ఈ రోజు తొందరనే తిన్నా. ఎందుకో అసలు ఆకలి అయితే ఘోరంగా అయింది ఈ రోజు అయితే. ఇక వీళ్ళకైతే నేను తిన్నాకనే నువ్వు తిన్నాకనే వంట చేయి అన్నాడు చింట అయితే. ఇక నేనైతే తిని ఇక నేనైతే బాబుకు ఇలా బుధవారం కాబట్టి ఇక వంట చేస్తున్నా. ఇక మార్కెట్ కి వెళ్ళి ఇవన్నీ వేసుకునేసరికి గీ టైం అయింది. మీ పనులు తీరినాయా? మీకు బిన్నీస్ కాయ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. బిన్నీస్ అయితే అంటుంది. ఇక తోటకూర అయితే ఇదంతా కడిగేసి తెంపి సరికి అయితే చాలా టైం పడుతుంది. తోటకూర కూడా అండు అన్నాడు చింట అయితే. అది కూడా అండు మమ్మీ బాగుంటది, ఇప్పుడు అంటే టైం కుదరదు నాన్న, ఇదైతే అయినాక మీరు భోజనం చేయండి ముందు అన్న. చిట్టితలకైతే పాపం చాలా జ్వరం వచ్చింది. బన్నీ హ్యాపీ బర్త్డే టు నాన్న. బన్నీకి అయితే అందరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాకు ఏదన్నా పని చేసేసరికి ఇటువంటి తోటకూర అయితే తెంపాలి ఫ్రెండ్స్. మీరు అందరు అయితే సపోర్ట్ చేయాలి. హుజరాబాద్ సమ్మయ్య ల్యాక్స్ అని లైక్ చేయండి, షేర్ చేయండి. బన్నీకి అయితే అందరు బ్లెస్ చేయండి.